మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి వివేక్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు కేటాయించడంపై స్థానిక కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తల పేర్లను ఫైనల్ లిస్టులో చేర్చి అసలైన లబ్ధిదారులను తప్పించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ నేతలు నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి వివేక్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, ఏదైతే మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ఏదైతే పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. మంత్రి వివేక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెళ్ళిన తర్వాత భీమారం మండలంలోని పలు గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ లబ్ధిదారులను ఉదయం నుంచే అక్కడికి కాంగ్రెస్ నాయకులు, అధికారులు కూడా భీమారం మండల కేంద్రానికి పలు గ్రామాల నుంచి లబ్ధిదారులను మీకు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు ఇస్తారో రమ్మంటూ వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. అయితే కేవలము అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు సంబంధించి ప్రొసీడింగ్లు అందజేశారంటూ తమకు ఇల్లు లేవని, అలాగే ఉండడానికి కూడా ఇల్లు కూడా సరిగా లేని అర్హులైన వారికి కాకుండా అనర్హులకు కేటాయించారంటూ ఏదైతే పలు గ్రామాలకు చెందిన మహిళలు, అటు కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులను కూడా నిలదీశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రి వివేక్ కొంతమంది లబ్ధిదారులకు భీమారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు అందజేసి ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏదైతే మిగతా గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హులైన వారందరూ ఉన్నారో వాళ్ళకి ఏదైతే తమకు లిస్ట్ లో తమ పేరు రాలేదని, కేవలం అనర్హులకే కేటాయించారంటూ అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులను కూడా నిలదీశారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రి వెళ్లిపోయిన తర్వాత అక్కడ కొంత గందరగోళం కూడా నెలకొన్నది. తమకు ప్రొసీడింగ్లు అందజేస్తామని, తమకు ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం నుంచి కేటాయించారంటూ తమకు అబద్ధాలు చెప్పి ఆ కార్యక్రమానికి తీసుకొచ్చారని, తీరా మంత్రి వచ్చి కార్యక్రమానికి దాదాపు 3-4 గంటలు కూడా కార్యక్రమానికి జరిగిన కార్యక్రమం పూర్తయిన తర్వాత తమకు ప్రొసీడింగ్లు అందజేయలేదని ఇదేంటని కాంగ్రెస్ నాయకులను అక్కడికి వచ్చినటువంటి మహిళలు నిలదీశారు. అయితే ఈ మొదటి విడత ఏదైతే మొదటి లిస్ట్ లో పేర్లు లేవని, రెండో విడతలో కనుక తప్పకుండా తమ పేర్లు వచ్చేలాగా తాము ఏదైతే వచ్చేలాగా చర్యలు తీసుకుంటామంటూ అక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళను ఏదైతే నచ్చ చెప్పడం జరిగింది. దీంతో అక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా తాము వ్యవసాయ పనులు వదిలేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చామని, తమను ఎందుకు మాయమాటలు చెప్పి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారని, అర్హులైన వారికి కాకుండా అనర్హులకు కేటాయించారని, ఇందిరమ్మ ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్లకు, ఇంటి ఓనర్లకు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం ఏంటంటే కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులను అక్కడ నిలదీయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా ఏదైతే ఆ కార్యక్రమం నుంచి ఏదైతే నిలదీసే మహిళలు నుంచి కూడా అక్కడి నుంచి మెల్లిగా జారుకోవడం కూడా కనిపించింది. మొత్తంగా ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి భీమారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ల ఏదైతే పంపిణీ కార్యక్రమం రసభాసగా మారిందని చెప్పవచ్చు. సుజంత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ. ఏది మేము తినకుండా వెళ్ళిన పొద్దున ఆకలి దుబ్బ